జంప్ జిలానీ అల్లరి నరేష్ మూవీ 12న రిలీజ్ అవుతుంది. మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూడండి. ఏంటి ఎందుకు నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నానని ఆలోచిస్తున్నారా? ఎస్, నేను దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అంతేకాకుండా నా కో ఆర్టిస్ట్ అండి చాలామంది అందరం కలిసి మిమ్మల్ని నవ్వించి మీ బాధలన్నీ మర్చిపోయి హ్యాపీగా నవ్వుకుంటూ థియేటర్స్ బయటకు రావాలని మీ ముందుకు వస్తుంది. ఇంకా మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే సత్యబాబు గారు. నేను ఆల్రెడీ ఆయనతో 2 మూవీస్ చేశాను, పెద్ద హిట్స్ అయ్యాయి. ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ పక్కన పెడితే మా ప్రొడ్యూసర్ గారండి అంబిక వారు. ఇంకా వాళ్ళ గురించి నేనే కాదండి ఎవరు అడిగినా చెప్తారు. ఇంకా వాళ్ళ హాస్పిటాలిటీ కానీ, వాళ్ళ మర్యాదలు కానీ, వాళ్ళ బిహేవియర్స్ కానీ, వాళ్ళ అసలు ఏ పదం యూజ్ చేయాలి వాళ్ళు ప్రేస్ చేయడానికి నాకు అర్థం కావట్లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్. వాళ్ళకి ఒక పెద్ద హిట్ రావాలని, ఈ మూవీ వాళ్ళకే కాకుండా మాకు, నరేష్కి, డైరెక్టర్ గారికి అందరికీ ఒక పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మర్చిపోకుండా జంప్ జిలానీ మర్చిపోకుండా చూడండి. జంప్ అవ్వకండి, జంప్ జిలానీ చూడండి. బాయ్. మర్చిపోకుండా థియేటర్స్కి మాత్రం వెళ్ళి చూడండి. జంప్ జిలానీ అయిపోయి పైరసీ మాత్రం చేయకండి. థ్యాంక్ యూ. జంప్ జిలానీ ఈ సినిమాలో నా రోల్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే గమ్యం తర్వాత నరేష్ గారితో చేసిన ఈ సినిమా నాకు చాలా తృప్తి ఇచ్చింది. టోటలీ డిఫరెంట్ రోల్, వజ్రాల వ్యాపారి రోల్ అది. నెక్స్ట్ సత్యబాబు గారి డైరెక్షన్లో ఫస్ట్ టైం చేయడం. నరేష్ గారితో అయితే నాకు ఇది 4th ఫిలిం. కానీ సత్యబాబు గారి డైరెక్షను ఆయనతో ఎంత బాగుంటుందంటే వెరీ మెచ్యూర్డ్ అండ్ చాలా ఈజీగా. 1 సెకండ్ సార్, ఇదంతా అనవసరం కదా. 1 మోర్ సార్, టేక్ సార్, టేకా. జంప్ జిలానీ నరేష్ గారితో నాకు గమ్యం తర్వాత ఈ సినిమా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఫిల్మ్ అది. ఎందుకంటే టోటలీ డిఫరెంట్ రోల్ చేస్తున్నాను, వజ్రాల వ్యాపారి క్యారెక్టర్. ఆ రోల్ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంటుంది. సత్యబాబు గారి డైరెక్షన్లో ఆయన చెప్పి ఇన్పుట్స్లో నేను చేస్తుంటే, అలాగే డబ్బింగ్ చెప్తుంటే చాలా ఎంటర్టైనింగ్గా కొత్తగా నన్ను చూపించడం జరిగింది డిఫరెంట్ దీనిలో. తర్వాత టోటల్ అవుట్ అండ్ అవుట్ ఫిలిం, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. నరేష్ గారి సినిమా అంటేనే ప్రతి సినిమాకి అందరూ చెప్పేది అది హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ అని. కానీ ఈ సినిమాలో ఆయన డబుల్ యాక్షన్ చేయడం, ప్రతి సీను, ప్రతి యాక్టర్ క్యారెక్టరైజేషను చాలా బాగుంటుంది. ఎందుకంటే కలగలపు మసాలా కేఫ్ అన్న తమిళ పిక్చర్ నుంచి తీసుకుంది. దాని నుంచి ఎన్నో రెట్లు మన తెలుగుకి, నరేష్ గారికి, మన స్టైల్ ఆఫ్ నేటివిటీకి మార్చి మరింత హిలేరియస్గా, మరింత ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసిన సినిమా ఇది. మేము ఉంటుంది యాక్ట్ చేస్తుంటేనే ఈ సినిమాకి ఒక సక్సెస్ కళ ఉందని అనుకుంటుండేవాళ్ళం ఎప్పుడు. ఎందుకంటే అంబికా కృష్ణ గారు, అంబికా రామచంద్రరావు ప్రొడక్షన్, వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, తీసిన విధానం కానీ, సత్యబాబు గారి డైరెక్షన్ కానీ చాలా 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 బాగా వచ్చింది. 100% ఈ సినిమా సక్సెస్ అవుతుంది, అయి తీరుతుంది అన్న కాన్ఫిడెన్స్ మాకుంది. వాచ్ జంప్ జిలానీ. థ్యాంక్ యూ. పైరసీని కిల్ చేసి సినిమాని బతికించండి, చెడుని చంపండి, మంచిని గెలిపించండి. ఇది నా కోరిక. థ్యాంక్ యూ. జంప్ జిలానీ సినిమా రిలీజ్ అవుతుంది, అందరూ తప్పకుండా చూడండి. నాది చాలా మంచి వేషం. నరేష్ అన్నతో ఆల్రెడీ నేను ఇప్పటికి ఒక 6-7 సినిమాలు చేశాను. ఆ డైరెక్టర్ అంటే ఈ సత్యబాబు గారు, నరేష్ గారు కాంబినేషన్లో బెట్టింగ్ బంగారు రాజు సినిమా చేశాను నేను. అదే కాంబినేషన్లో వస్తున్న జంప్ జిలానీ, అందులో నాకు చాలా మంచి పేరు వచ్చింది. దాన్ని అలాగే ముడికి మొగుడు సేమ్ ఈ సత్యబాబు గారు, నరేష్ గారు కాంబినేషన్లో చేశాను. ఇప్పుడు 3వ సినిమా. ఆ 2 సినిమాలలాగే ఈ సినిమాని కూడా ఆదరించండి. 100% ఫుల్ ఫన్ గ్యారంటీ అండి. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అందరు కంపెనీస్ ఈ సినిమాలో ఉన్నారు. మీరు అందరు థియేటర్కి రండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. జంప్ జిలానీ విల్ బి మీట్ ఇన్ థియేటర్స్. హాయ్, హలో, నేను మీ తాగుబోతు రమేష్. జంప్ జిలానీ సినిమా మీ అందరికీ తెలుసు. నరేష్ అన్న ఫస్ట్ టైము డ్యూయల్ రోల్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందులో నాది చాలా మంచి వేషం అండి. ఎందుకు మంచి వేషం అని అంటున్నంటే, ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ గారు నేను కాంబినేషన్. జనరల్గా ఎంఎస్ నారాయణ గారు మంచి పేరు తెలుగు ఇండస్ట్రీలో, నాకు వన్ ఆఫ్ ది నాకు గురువు లాంటాడు. ఎందుకంటే నన్ను జూనియర్ ఎంఎస్ నారాయణ అన్నారు స్టార్టింగ్లో. అంటే అలాంటి కాంబినేషన్ మేము ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ నేను కాంబినేషన్ చేయడము, మా గురుగారితో కాంబినేషన్ చేయడము, ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. నేను ఫస్ట్ టైము ఈ సినిమా నేనే వెయిటింగ్ ఈ సినిమా చూడాలని. ఎందుకంటే ఇద్దరం కాంబినేషన్
నేనే ఇంతవరకు చూసుకోలేదు. మేమిద్దరం తాగితే ఎట్లుంటుంది, బాగుంటుంది కదా అనుకొని ఈ సినిమా చేయడం, ఆ సినిమా బాగా చేయడం, ఇలాంటి నరేష్ అన్న సినిమాలో చేయడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే కామెడీ కింగ్ అయిన. హాయ్ హలో, జంపు జిలానీ మీ అందరికీ తెలుసు. ఈ 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. నరేష్ అన్న ఇందులో డ్యూయల్ రూల్ చేశాడు. జనరల్గా ఒక్క నరేష్ గారు ఉంటేనే అద్భుతం. అంటే ఇద్దరు కామెడీ హీరోలు ఇద్దరు నరేష్ అన్నలు ఉంటే ఎంత కిక్ ఉంటుంది. దీనికి తోడు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ కమెడియన్స్ అందరు ఇందులో ఉన్నారండి. ముఖ్యంగా నేను ఈ సినిమా చేశాను అని గర్వంగా చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం ఈ సత్యబాబు గారి సినిమా చేయడం. ఇంకోటి, నరేష్ అన్న సినిమాలు చాలా చేశాను. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషన్లో నేను చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక స్క్రీన్ మీద ఇద్దరు తాగుబోతలను చూస్తారు మీరు. అది ఎంఎస్ నారాయణ లాంటి గురుగారితో చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేనే లిటిల్గా వెయిటింగ్ ఈ సినిమా చూద్దామని. ఫస్ట్ టైం ఎంఎస్ నారాయణ గారు నేను కాంబినేషన్ ఈ సినిమాలో ఉంటుంది. చాలా ఎంజాయ్ చేస్తారు, 100% చెప్తున్నాను. ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన అంబికా కృష్ణ గారికి, అట్లాగే రిలయన్స్ అంబికా కృష్ణ గారు కంబైన్డ్గా ఈ సినిమా చేశారు. చాలా పెద్ద హిట్ అవుద్ది, మంచి సినిమా. మళ్ళీ చాలా రోజుల తర్వాత నరేష్ అన్న మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ, ఇది మైక్ కదా, మర్చిపోయినా. జంపు జిలానీ ఈ సినిమా జనరల్గా నరేష్ అన్న ఒక్క హీరో ఉంటేనే కడుపుబ్బ నవ్విస్తారు. ఇందులో ఇద్దరు నరేష్ అన్నలు, మరి ఎంత అద్భుతంగా ఉంటుంది కామెడీ. దీనికి తోడు ఇండస్ట్రీలో ఉన్న బిగ్ కమెడియన్స్ అందరు ఇందులో ఉన్నారు. అందరి విషయం పక్క పెడితే, నేను ఎంఎస్ నారాయణ గారు ఫస్ట్ టైము కాంబినేషన్ ఇందులో చేశాము. అది ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని సినిమా ఇది, జంపు జిలానీ. ఎంఎస్ నారాయణ గారు నన్ను ఒక ఇద్దరు తాగుబోతలను స్క్రీన్ మీద చూస్తే, జనరల్గా స్టార్టింగ్లో నన్ను అన్నారు జూనియర్ ఎంఎస్ నారాయణ గారు అని. నాకు ఆ పేరు రావడం చాలా అదృష్టంగా ఫీల్ అయినా. అంటే మా ఫాదర్ ఇన్స్పైర్ అయినా తాగుబోతూ సినిమా పరంగా వచ్చేసరికి ఎంఎస్ నారాయణ గారి సినిమాలు చాలా చూసి, అంటే ఎంఎస్ నారాయణ గారికి ఎక్కడ అలాంటి ప్రభావం రాకుండా నా స్టైల్లో నేను చేసి ఇలా రన్ అవుతున్న సమయంలో ఎంఎస్ నారాయణ గారు నేను ఎప్పుడు కనిపించినా ఏరా తాగుబోతు అంటుండేవాడు. అలాంటిది ఈ సినిమాలో ఇద్దరం కాంబినేషన్ చేయడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. చాలా ఎంటర్టైన్మెంట్ చేశాము, బాగుంటుంది. ఇలాంటి సినిమా చేసి నాకు అవకాశం ఇచ్చిన అంబికా కృష్ణ గారికి, అలాగే రిలయన్స్ వారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నేను ఫస్ట్ టైం ఈ సత్యబాబు గారి సినిమా చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా చాలా అద్భుతంగా, గ్యారెంటీ ఇస్తాను, నవ్విస్తాం. జంపు జిలానీ. అంబికా కృష్ణ గారు సమర్పించు శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ వారి జంప్ జిలానీ, రాజా గారు దీన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమా, దీంట్లో నేను ఒక ముఖ్య పాత్ర వేశానండి. అది చిన్న కామెడీతో కూడినటువంటి, సెంటిమెంట్తో కలిగినటువంటి ఒక చిన్న మంచి వేషం. ఆ కుర్రాడికి ఇందులో అల్లరి నరేష్ గారు డ్యూయల్ రోలు చాలా బాగా నటించారు. ఆ తాత వేషం మంచి సెంటిమెంట్ అది ఉంటుంది. యథావత ఈ సినిమా గురించి చెప్పాలి అంటే, మంచి కథ. ఆ కథలో చక్కటి పాత్రలు సృష్టించబడ్డాయి. ఆ సృష్టించబడ్డ పాత్రలు కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి ప్రతి వేషానికి కరెక్ట్గా యాప్ట్గా ఆర్టిస్టులు కుదిరారు. దర్శక ప్రతిభ సత్యబాబు చక్కగా చేశాడు దర్శకత్వం. సంగీతం చాలా బాగుంది, నృత్యాలు అన్నీ బాగున్నాయి. కామెడీ ముఖ్యంగా ప్రధానంగా తీసిన సినిమా ఆద్యంతం మంచి కామెడీగా ఉంటుంది. మంచి హాస్యాన్ని బాగా పండించారు. రచన బాగుంది. అన్ని రకాలుగా సర్వాంగ సుందరంగా నిర్మించబడినటువంటి ఒక మంచి దృశ్యకావ్యం జంప్ జిలానీ. తప్పకుండా చూడండి. సినిమా మీకు ఏ రకంగానూ నిరుత్సాహపరచదు. వెళ్ళిన వాళ్ళందరూ కూడా 2.5 గంటలు ఆహ్లాదకరంగా చక్కగా సినిమా థియేటర్లో ఎంజాయ్ చేయగలరు. నమస్తే. నరేష్ హీరోగా డ్యూయల్ రోల్గా తీసిన సినిమా జంపు జిలానీ. నరేష్ హీరోగా డ్యూయల్ రోల్గా తీసిన సినిమా జంపు జిలానీ. ఈ సినిమా నాకు ఒక ప్రత్యేకంగా ఉంటుంది. కొద్దిగా ఈ సినిమా
మీద నాకు ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువ గౌరవం ఉంటుంది. గౌరవం ఎందుకంటే ఈ సినిమా తీసింది అంబిక అగరబత్తి వాళ్ళు. ఆ ప్రొడ్యూసర్స్కి నేనంటే బాగా ఇష్టం. సేమ్ నేనన్నా కానీ వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటారు. అందుకే ఈ సినిమా మీద నాకు ప్రత్యేకమైన గౌరవం. ఇష్టం ఎందుకంటే నాకు ఈవీవి సత్యనారాయణ గారు బాగా ఇష్టం. ఆయనతో నేను సినిమాలు చేశా. 2 మంచి హిట్స్ అయినాయి. ఒకటి అలుడా మధ్యాక రాశాను, ఇంకొకటి తాళి అనే సినిమా రాశా శ్రీకాంత్ హీరోగా. 2 మంచి హిట్ అయినాయి. ఆ డైరెక్టర్ గారు అబ్బాయి నరేష్. అందుకు నరేష్ అంటే నాకు ప్రత్యేకంగా ఇష్టం. ఇంకొంచెం ఎందుకు ఇష్టం అంటే ఈ సినిమాలో నేను ఒక పెద్ద వేషం వేయటంతో పాటు, ఒక కామెడీ వేషం వేయటంతో పాటు ఇందులో నేను హీరోయిన్తో కూడా డ్యాన్స్ చేయడం జరిగింది, ఒక సాంగ్ పాడటం జరిగింది. నిజంగా సినిమాలో ఒక కమర్షియల్గా ఒక పెద్ద హీరో ఉన్నప్పుడు, ఒక పెద్ద కామెడీ హీరో ఉన్నప్పుడు ఆయన పక్క ఉంటుంది హీరోయిన్. పైగా అదే హీరో డ్యూయల్ రోల్ వేసినప్పుడు ఇంకా పక్క వాడితో ఆ హీరోయిన్తో సాంగ్ పాడటం అంటే మరి అంత ఈజీ కాదు కదా. మరి నాకు ఆ అదృష్టం కలిగింది. అది మీరు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ముందు నవ్వు వస్తుంది. ఈ సినిమా పర్పస్ ఏంటంటే నవ్వించటం. ఇంకో ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా తీసింది సత్యబాబు డైరెక్టరు. అంటే ఏంటంటే సత్యబాబు స్పెషల్ ఏంటంటే సినిమాలో ఎక్కడ వల్గర్ ఉండదు. సినిమా మొత్తం ఫ్యామిలీ, అమ్మా నాన్న, అక్క చెల్లెలు, అన్న తమ్ముడు వీళ్ళంతా కలిపి సంతోషంగా సినిమా తీసే పరిస్థితి సత్యబాబుకు ఉంది. ఇప్పుడు అలాగే క్లీన్ ఎంటర్టైన్మెంటు, క్లీన్ కామెడీ ఇప్పుడు ఏం చేస్తాడు సత్యబాబు. ఈ సినిమాలో కూడా అంతే. ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ, ఒక ఇబ్బందికరమైన సన్నివేశం కానీ సినిమాలో 100% ఉండదు. చక్కగా కుటుంబం మొత్తం వెళ్ళి ఈ సినిమా చూడొచ్చు. అంత బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పైగా ఈ సినిమా ఎందుకు చాలా బాగుంటుంది, 100% ఆడుద్ది అని నమ్మకం ఎందుకు నాకు ఉందంటే ఆల్రెడీ ఈ సినిమా తమిళ్లో పెద్ద హిట్ అయింది. ఆడ పెద్ద హిట్ అయిన సినిమాని ఆ రైట్స్ కొనుక్కొని తెలుగులో నరేష్ గారి మీద ఈ సినిమా తీయటం జరిగింది, ఈ జంపు జిల్లాని పేరు మీద. అందుకని డెఫినెట్గా ఈ సినిమా చాలా చాలా బాగుంటుంది, బాగా నవ్వు వస్తుంది. థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు. అంత నమ్మకం నాకుంది. తప్పకుండా ఈ సినిమా చూడండి. ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి. ఈ నెల 12వ తారీఖు ఈ సినిమా వస్తుంది. నేను కూడా థియేటర్కి ఎక్కువ వెళ్ళి సినిమా చూడను, ఎందుకంటే నేను సినిమా వాడిని కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది మా సినిమా, బాగుందా లేదా అని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. కానీ నాకు కూడా ఈ సినిమా థియేటర్కి వెళ్ళి నాకు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే అంత బాగా లవబుల్గా ఉండే సీన్స్, బాగా నవ్వొచ్చే సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ సీన్తో పాటు సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి. నాకు తెలిసి అల్లరి నరేష్ కెరీర్లో అల్లరి నరేష్ చాలా బాగా నవ్వించిన సినిమా ఫస్ట్ 1, 2, 3 లెక్కేస్తే ఆ 1, 2, 3లో ఉంటుంది ఈ జంపు జిల్లాని ఫిల్ము. పైగా ఫస్ట్ టైము అల్లరి నరేష్ ద్విపాత్రాభినయం చేశాడు. జనరల్గా అల్లరి నరేష్ ఒకడు ఉంటేనే మనకు బాగా నవ్వు వస్తుంది. అల్లరి నరేష్ 2 నరేష్లు ఉంటే ఎంత కామెడీ వస్తుందో, ఎంత కామెడీని దృష్టిలో పెట్టుకొని సినిమా చేయడం జరిగిందో మీరు అర్థం చేసుకోండి. చాలా 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 ఈ సినిమా బాగుంటుంది. తప్పకుండా మీరు థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూడండి. అంబికా ఆర్ట్ ప్రొడక్షన్స్, జంపు జిల్లాని. నేను బ్యానర్ పేరు చెప్పిన వెంటనే మీరే అనుకొని ఉంటారు జంపు జిల్లాని అని. ఈ టైటిల్ మనందరికీ తెలుసు. జంపు జిల్లాని అనేది చాలా ఫేమస్ వర్డ్. దాన్ని ఈరోజు ఈ సినిమా టైటిల్గా పెట్టడం జరిగింది. టైటిల్ ఎంత ఆ టైటిల్ వినగానే మనకి ఎంత అరే ఈ టైటిల్ ఏంట్రా అనుకునే విధంగా ఉంటుంది కదా. ఆ టైటిల్ వినగానే ఎంత హాయిగా నవ్వుకుంటామో ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది, నేను చెప్తున్నాను కాదు, నిజంగానే మనస్ఫూర్తిగా చెప్తున్నాను.
2.5 hours హ్యాపీగా నవ్వుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. అంత చక్కటి చిత్రం ఇది. ఆల్రెడీ తమిళ్ సినిమా ఇది, తమిళనాడులో పెద్ద హిట్, ఆల్రెడీ ప్రూవ్డ్ సబ్జెక్ట్, ఇది ప్రూవ్డ్ హిట్. దాన్ని తెలుగులో మనం మన రాజా గారు, ప్రొడ్యూసర్ రాజా గారు, రామచంద్రరావు గారు వాళ్ళ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. చాలా అత్యద్భుతంగా వచ్చింది సినిమా ఇది. దానికి కారణం కూడా ఏంటంటే, ఎంత తమిళ్ రీమేక్ అయినా సరే దాన్ని మనం యాక్చువల్గా తెలుగులో ఒక నేటివిటీకి చాలా దగ్గరలో, మన తెలుగు స్లాప్స్టిక్ కామెడీకి చాలా దగ్గరలో బ్రహ్మాండంగా, ఇక డైరెక్టర్ గారి గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. మన ప్రూవ్ డైరెక్టర్ మన సత్యబాబు గారు, ఆయన చేసిన సినిమాలు మీకు తెలుసు. రీసెంట్గా ఇంతకుముందు రిలీజ్ అయిన సినిమా బెట్టింగ్ బంగారాజు పెద్ద హిట్, ఉషా పిక్చర్స్ వాళ్ళది. అందులో కూడా నేను చాలా మంచి వేషం చేశాను. మళ్ళీ ఇందులో నా క్యారెక్టర్ కూడా చాలా మంచి వేషం. అప్పులిచ్చి ఒక వెరివాడిలాగా అప్పులో వాళ్ళ వెనకాల తిరిగి డబ్బులు వసూలు చేసుకోవడానికి నానా కష్టాలు పడే క్యారెక్టరు. చాలా బాగుంటుంది ఈ సినిమా, మీ క్యారెక్టరు. అట్లాగే నా ఒక క్యారెక్టర్ కాదు, ఇందులో లేని వాళ్ళనే లేరు. కమెడియన్స్, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది కమెడియన్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ అందరు కమెడియన్స్ దీనిలో ఉన్నారు. ఇక మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అంతమంది కమెడియన్స్ తోటి. ఇక ఓవరాల్గా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే, హీరో నరేష్ గారు మామూలుగానే ఆయన చేసే సినిమాలన్నీ మనం చూస్తుంటాము, మీరు చూస్తుంటారు. ఎన్ని మంచి సినిమాలు, ఎన్ని పెద్ద హిట్ సినిమాలు కూడా ఆయన చేసిన సంగతి మీకు తెలుసు. అయితే ఈ సినిమాలో ఒక విచిత్రం ఏంటంటే, ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారు, డబల్ రోల్. ఒక నరేష్ ఉంటేనే ఎంత నవ్వుకోవచ్చు తెలుసు మీకు, ఇక ఇద్దరు నరేష్లు. ఇక కామెడీకి ఇక అవధుల్లో ఉన్నట్టు ఈ సినిమాలో మిగతా కామెడీ ఆర్టిస్టులు మొత్తం దాదాపు 20-25 మంది కమెడియన్స్ ఈ సినిమాలో, ఇద్దరు హీరోలు నరేష్. అలా ఈ సినిమా ఒక ప్రూవ్డ్ సబ్జెక్టు, ఆల్రెడీ చెప్పాను మీకు నేను. అంత బ్యూటిఫుల్ కామెడీ తోటి మీ ముందు రాబోతుంది. అనుకోని విధంగా ఏంటంటే, యాజ్ ఇట్ ఈస్గా సాంగ్స్ కూడా చాలా గొప్ప హైలైట్ అయిపోతాయి సినిమాలో. అన్నీ జనరల్గా ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పేసి అక్కడ కూడా వెళ్ళిపోయి ఫారిన్ కంట్రీ వెళ్ళిపోయి ఓ సాంగ్ పాడుకొని రావడం ఇలా కాదు. అది కూడా అలా వెళ్ళినా కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ అన్ని దీనిలో. సో అన్నీ దీన్ని డెఫినెట్గా సమకూరిని ఈ సినిమాకి టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు ఎంతమంది చెప్పాలి. ఇక పోసాని కృష్ణమురళి గారు, నేను, సనా గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఇక లేని వాళ్ళు ఎవరున్నారని అనుకోవాలి. ఇక కమెడియన్స్ అందరూ ఉన్నారు దీనిలో. వాళ్ళ క్యారెక్టర్స్ మీ అందరికీ తెలుసు ఎలా పోషిస్తారనేది. అంత గొప్పగా ఈ సినిమాలో టెక్నీషియన్స్, ఆర్టిస్టులు చక్కగా కుదిరారు. నేను మరీ పొగుడుతున్నాను కదా సినిమాని, మీరు సినిమా చూసిన తర్వాత మీరే పొగుడుతారు. డెఫినెట్గా సక్సెస్ అయిన తర్వాత సినిమా మళ్ళీ మీ ముందుకు వచ్చి ఇదే మాట చెప్పబోతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు చూసి ఈ సినిమా ఆనందించాలి. ఈ సినిమాతో నరేష్ గారికి, అలాగే అంబికా రామచంద్ర గారు, ప్రొడ్యూసర్స్ గారు రాజా గారు, అట్లాగే మా ప్రొడ్యూసర్ హెడ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా మీ ఆశీర్వాదాలు కావాలి, సినిమాకి కావాలి, మా అందరికీ కావాలి. తప్పక చూడండి జంపు జిల్లాని, చూసి ఆనందించండి. థ్యాంక్ యూ. మీ రఘుబాబు, నమస్తే. హలో, జంప్ జిల్లాని ఒక చిన్న ప్రోమో చూసుంటారు మీరు. చూసారా ఎంత బాగుంటుందో? అది ఒక చిన్న బిట్ మాత్రమే. అలాంటి ఈ సినిమాలో చాలా ఉంటాయండి. ఈ సినిమా చేసినప్పుడు మేమే ఎంత ఎంజాయ్ చేసామో మాకు తెలుసు. మీరు డెఫినెట్గా మీకు 2 hours ఈ సినిమా చాలా ఒక హిలేరియస్, ఒక ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మీకు తీసుకెళ్ళిపోతుంది. ఈ సినిమా 2 hours వరకు మీరు నవ్వుతూనే ఉంటారు. అది నా గ్యారంటీ. ఈ సినిమా చేసినప్పుడు మేమే ఎంత నవ్వామో మాకు తెలుసు. అలాగే ఈ సినిమా స్క్రీన్లో వచ్చినప్పుడు ఇంకా నవ్వుతారని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఒక డిఫరెంట్ రోల్. ఐఎమ్ ప్లేయింగ్ నెగిటివ్ కామెడీ కదా, డిఫరెంట్గా ఉంది కదా. నెగిటివ్ చేస్తున్నాను, దాంట్లో కామెడీ కూడా ఉంది. అంటే నెగిటివ్ కామెడీ అంటే ఈ సినిమా అంతా ఫుల్ కామెడీతో ట్రావెల్ చేసే సినిమా. అంటే ఒక 2 hours వరకు మీరు కామెడీయే ఎక్స్పెక్ట్ చేస్తారు, కామెడీయే చూస్తారు, కామెడీయే వింటారు. దిస్ ఈజ్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ లాంటి మూవీ అండి. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ కిల్ పైరసీ. అండ్ ఈ సినిమా ఓన్లీ థియేటర్స్లోనే చూడండి. ప్లీజ్ కిల్ పైరసీ.